చెప్పవా? కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు బై సీతారామన్ రాజు. చెట్టు చెప్పిన కథ. అవును, ఒక అడవిలోని చెరువు పక్కన 2 చెట్లు ఉండేవట. అందులో ఒక చెట్టేమో నిటారుగా చాలా ఎత్తు ఉంటే, దాని పక్కనే ఉన్న మరో చెట్టు మాత్రం వంకర టింకరగా చెరువు వైపునకు వంగి ఉండేది. నిటారుగా ఉన్న చెట్టు ఎప్పుడూ వంకర టింకరగా ఉన్న చెట్టును ఎప్పుడు ఆట పట్టిస్తూ ఉండేది. ఓయ్ వంకర టింకర చెట్టు, ఏంటి ఇలా అసహ్యంగా ఉన్నావు? నేను చూడు పైనుంచి కింది వరకు ఒకేలా ఎంత అందంగా ఉన్నానో. నీ వల్ల ఉపయోగం ఏమిటి? నన్ను చూడు, ఆకాశానికి అందేలా ఉన్నాను అంటూ ఎగతాళి చేస్తుండేది. ఆ మాటలన్నీ పడుతూ మౌనంగా ఉండిపోయేది వంకర టింకర చెట్టు. దాని మౌనాన్ని చూసి ఇంకా కోపం పెంచుకుంది నిటారు చెట్టు. ఆ అహంకార మాటలకు వంకర టింకర చెట్టు ఏమీ స్పందించకపోయినా, దాని మీద గూడు కట్టుకున్న గిజిగాడు పక్షికి మాత్రం ఎక్కడలేని కోపం వచ్చేది. నిటారు చెట్టు మాట్లాడే మాటలను విని బాధపడేది. ఓ రోజు ఉండలేక గిజిగాడు కోపంతో, ఓ చెట్టు, నీకిది భావ్యమా? పాపం అమాయకురాలైన ఈ వంకర టింకర చెట్టును ఎప్పుడూ నీ మాటలతో అవహేళన చేస్తావెందుకు? అది మంచి పద్ధతి కాదు అని నిటారు చెట్టుతో అంది. దానికి అది బదులిస్తూ, ఓయ్ పిట్ట, దాన్ని అంటే నీకెందుకో ఉలుకో, పిట్టవు పిట్టలా ఉండు, నేను అన్న దాంట్లో తప్పేముంది? కానీ అబద్ధం కానీ ఏమైనా ఉందా? ఉన్న మాటే కదా అన్నాను, ఇంకోసారి మా మధ్యలోకి రాకు అంటూ గట్టిగా హెచ్చరించింది. గిజిగాడికి కోపం వచ్చి, ఓయ్ చెట్టు, నీకు బాగా అహంకారం ఉంది, ఏం చూసుకొని అంతలా విర్రవీగుతున్నావు? ఇక ఆపు నీ అహంకార మాటలు. ఒకరిలోని లోపాన్ని ఎత్తుచూపడం, అవహేళన చేయడం తప్పు. నువ్వు ఆకాశానికి అందుకునేలా ఉన్నా నాకు మాత్రం నేలను చూస్తున్న ఈ వంకర టింకర చెట్టు అంటేనే ఇష్టం. అందుకే ఈ చెట్టు పైన గూడు కట్టుకున్నాను. ఇలా ఉంటేనే నా గూడుకు రక్షణ ఉంటుంది. నీ అహంకారంతో ఏ పక్షికి నీ కొమ్మల మీద చోటివ్వవు. నీ వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. ఇంకోసారి నువ్వు గనక అవమానకరంగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. నోరు జాగ్రత్త అంటూ హెచ్చరించింది. ఆ మాటలకు బిత్తరపోయిన నిటారు చెట్టు, ఓయ్ పిట్ట, గుప్పెడంత లేవు నువ్వు నీ పెద్ద పెద్ద మాటలు, మోరు మూసుకో, మీ ఇద్దరి సంగతి చూస్తా అంటూ గట్టిగా అరిచింది. ఇదంతా చూస్తున్న వంకర టింకర చెట్టు, గిజిగాడు మూర్ఖుడితో వాదన సరికాదు, అహంకారం ఎప్పటికైనా అనర్థమే, ఆ విషయం దానికే తెలిసి వస్తుంది అంటూ వారించింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆ అడవిలోకి చెట్లను కొట్టేందుకు 2 వ్యక్తులు వచ్చారు. అంతా తిరుగుతూ అనువైన చెట్ల కోసం వెతకసాగారు. ఆ క్రమంలో చెరువు పక్కనే ఉన్న నిటారు చెట్టు వాటికి కనిపించింది. ఒరేయ్, ఈ చెట్టు చూడు ఎంత పొడుగ్గా ఉందో, దీన్ని నరికి అమ్ముకున్నామంటే ఆహాహా డబ్బులే డబ్బులు అన్నాడు. అందులో ఒక వ్యక్తి, అవునురా, ఈ చెట్టును కొట్టేద్దాం, కానీ పక్కనే ఉన్న చెట్టు వంకర టింకరగా ఉంది, ఇది వంట చెరుకుకు తప్ప దేనికి పనికిరాదు అన్నాడు మరొకరు. తనను నరకడానికి సమాయత్తమవుతున్న వారిని చూసి నిటారు చెట్టు భయపడింది. అయ్యో, నా జీవితం ఇలా ముగిసిపోవాల్సిందేనా? ఇక నాకు చావే దిక్క, ఈ గండం నుంచి ఎలా బయటపడాలి అనుకుంటూ లోపలనే బాధపడసాగింది. నిటారు చెట్టుకు ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని వంకర చెట్టు పసిగట్టింది. ఎలాగైనా దాన్ని రక్షించాలని అనుకుంది. బాగా ఆలోచించగా దానికో ఉపాయం తట్టింది. క్షణం ఆలస్యం చేయకుండా విషయాన్ని గిజిగాడుకు చెప్పింది. ఆ ఉపాయాన్ని గిజిగాడు తక్షణమే అమలు చేసింది. తుర్రున ఎగురుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్న ఒక తేనె తుట్టెను కదిపింది. ఇంకేముంది, తేనె తీగలన్నీ చెల్లాచెదురయ్యాయి. నిటారు చెట్టును నరికేందుకు సిద్ధమవుతున్న ఆ 2 పైన దాడి చేశాయి. దెబ్బకు భయపడిపోయి వాళ్ళు తలో దిక్కు సామాన్లను అక్కడే వదిలేసి వెనుదిరగకుండా చూడకుండా పారిపోయారు. తన ఉపాయం ఫలించినందుకు వంకర చెట్టు ఎంతో సంతోషించింది. ప్రాణాపాయం తప్పటంతో ఊపిరి పీల్చుకున్న నిటారు చెట్టు ఇన్నాళ్ళు వంకర చెట్టుతో తాను ప్రవర్తించిన తీరుకు సిగ్గుపడింది. మిత్రమా, నన్ను క్షమించు, నిజంగా నేను చూసేందుకు నిటారుగా కనిపిస్తున్నా నాదే వంకర బుద్ధి. నీలాంటి మంచి మనసు ఉన్న మిత్రుడిని ఇన్నాళ్ళు నేను అవహేళన చేశాను, అందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను అంటూ ఏడ్చింది. నిటారు చెట్టులో కలిగిన మార్పునకు వంకర చెట్టు పొంగిపోయింది. ఆ రోజు నుంచి ఆ 2 మంచి స్నేహితులయ్యాయి. గిజిగాడు పక్షి కూడా రెక్కలు ఊపుతో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇంతటి చక్కటి కథను రాసిన వారు వడ్డేపల్లి వెంకటేష్ గారు. ఈ కథలో నీతి ఏంటి రేయాంష్? నీతి, నెవర్ మేక్ ఫన్ of anyone. Don't make fun of anyone.